వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. అమరావతి దేశం నలుమూలలే కాదు, ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతి గురించి చర్చించుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో అమరావతి ఏ విధంగా మూలన పడిందో మనం చూసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం, అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం జరగబోతుంది. సో ఇప్పుడు దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీస్ కూడా అసలు అమరావతిలో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలని చెప్పి కూడా చాలా కంపెనీస్ కూడా చూస్తూ ఉన్నాయి. సో ఒకసారి మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ అనే ఒక ఫౌండేషన్ ఆయన వేసి ఈరోజు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సైబరాబాద్ సిటీ ఏ విధంగా విస్తరించాయో మీరు చూశారు. ఏ విధంగా డెవలప్మెంట్ వచ్చిందో చూశారు. ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్కి ఈరోజు స్వర్గధామం అది. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం. సో ఈసారి చంద్రబాబు నాయుడు గారు అంటే 2014 ఆ టైం మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేసి అక్కడ ఒక ఫౌండేషన్ వేశారు. సో అప్పటికే చాలా వరకు బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయాయి, చివరి దశకు వచ్చాయి. నెక్స్ట్ అధికారం కోల్పోయారు వీళ్ళు. తర్వాత 5 సంవత్సరాలు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైందో అమరావతి మనం చూసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటం, అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, భవిష్యత్తు ఊహించుకుంటే అంటే అటు పక్క హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు, దాదాపు 4-5 సంవత్సరాల్లో కంప్లీట్గా అమరావతి నిర్మించి చూపెడతారని చెప్పి కూడా ప్రజలు చాలా నమ్మకంతో, విశ్వాసంతో ఆయన గెలిపించారు. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు ఆయనకున్న విజన్ కావచ్చు, ఆయనకున్న ఆలోచనలు కావచ్చు, ఒక రాజధాని నిర్మాణం విషయంలో ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్పారు అమరావతి? ఇప్పుడు మన చంద్రబాబు గారు ఆల్రెడీ మనం చూసాం, హైదరాబాద్ అనేది డెవలప్ అయిందంటే మెయిన్ పిల్లర్ మనకి చంద్రబాబు గారు అండి. సో ఐటీ ఇండస్ట్రీస్ ఇంతలాగా ఉన్నాయంటే ఆయన స్టార్ట్ చేసిన ఆ ఐటీ హబ్ వల్ల ఈరోజు జనాలు అంటే కంపెనీస్ కూడా హైదరాబాద్ని మెయిన్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కంపెనీ పెడితే బాగుంటుంది, ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉండదు అనే స్టేజ్కి తీసుకొచ్చారండి. అఫ్కోర్స్ ఫస్ట్ 5 years అమరావతిని బాగానే డెవలప్ చేస్తూ వచ్చారు. బట్ మధ్యన 5 years గ్యాప్ వచ్చింది. డెఫినెట్గా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రాదండి, రాదు. ఈ 3 yearsలో భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు, ఇంకా రాదు. ఈ 3 yearsలో 90% అయిపోతుందండి. మేజర్ మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనకి సిటీలో దొరికేస్తుందండి, క్యాపిటల్ సిటీలో దొరికేస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా హ్యూజ్గా వెళ్తున్నాయి. తెలుగు వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దామంటే ఫస్ట్ ఇప్పుడు అమరావతి అనే దృష్టిలోకి వస్తుందండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళే కాదు, ఆల్ వరల్డ్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే రెడీగా ఉంటారు. దాని ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో చూసామండి. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్, ఆ రోజు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడికి రావడం చూసాం. సో ఇప్పుడు ఇంకా పెద్దగా ఎవరు ఆలోచన పెట్టుకోరు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని చెప్పి వినిపిస్తున్నమాట. అవునండి, ఎస్. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ కూడా చాలా ల్యాండ్స్ కేటాయిస్తున్నారండి. మనం ఆల్రెడీ విన్నాం, గన్నవరం ఐటీ హబ్ చేస్తానంటున్నారు. ఆల్రెడీ వైజాగ్ ఐటీ హబ్ ఆల్రెడీ ఉంది, కంపెనీస్ ఉన్నాయి అక్కడ, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ 5 yearsలో అయితే మనం డ్రాస్టిక్ చేంజ్ అనేది చూడబోతున్నామండి. కంపెనీస్ డెఫినెట్గా ఈ ఎంఎన్సి కంపెనీస్ అనేది ఈ మన ఆంధ్ర ఈ 2 cities మనం డెఫినెట్గా చూస్తామండి. అమరావతి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ సింగపూర్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు కాదు, ఒక 5 years తర్వాత వెళ్తే అయ్యో మనం నిజంగా అమరావతికి వచ్చామని అనుకుంటాం. అంతలా డెవలప్మెంట్స్ డెఫినెట్గా మనం చూస్తామండి. హ్యూజ్గా ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతుంది. సో నాకు అడిగితే ఇది రైట్ టైం అండి. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం జరుగుతుందా అంటే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఏమైనా మారితే మా పరిస్థితి అని చెప్పి కూడా చాలామంది ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది అంటారా? ఒకటంటే దేవుడి దేవల రాదు సిచ్యువేషన్, వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఈ 5 yearsలో ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసేస్తాడు, ఆయన డెవలప్ చేసేస్తారు. సిటీ క్యాపిటల్ అనేది రెడీగా ఉంటుంది, మళ్ళీ ఆ క్యాపిటల్ చేంజ్ చేయడం అనేది ఉండదండి. ఏ ప్రభుత్వం వచ్చినా అదే క్యాపిటల్ వర్క్ చేయవలసిందే, అంతే కదండి. సో ఇన్వెస్టర్స్కి అయితే దోకా లేదండి. డెఫినెట్గా ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ అమరావతి అని చెప్పొచ్చు. సో ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చుట్టే తిరుగుతుంది ప్రజెంట్. ఎస్. సో ఇది అమరావతికి ఒక హబ్లా మారిపోబోతుందా? చంద్రబాబు నాయుడు గారు పూర్తి దృష్టి కూడా ఏ సిటీగా డెవలప్ చేయాలని చెప్పి కూడా ఆయన
ఒక ఆలోచన చేసినట్లు కూడా వినిపిస్తున్న మాట. అప్పుడు ఐటీ ఏ విధంగా ఇక్కడ మనం చూసాము. సో కొత్త టెక్నాలజీని అమరావతి నుంచే ప్రపంచ దేశాలు మొత్తం దృష్టి అమరావతి మీద పెట్టేటట్లు అక్కడికి పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొని వచ్చి ఆపరేషన్స్ మొత్తం ఇక్కడి నుంచే జరిగేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తున్న మాట. ఇది మనం సరదాగా అయితే మాట్లాడుకోవట్లేదు, ఆయన్ని గతంలో చూసాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అవును, ఆయన చూడండి బేసిక్గా సీఎంగా ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండి. నో హౌ టు మేనేజ్ ది థింగ్స్. అసలు కంపెనీస్ తేవాలంటే, కంపెనీస్ మన ఈ అమరావతికి ఆంధ్రాకి రావాలంటే అసలు ఏంటి ప్రాసెస్ అనేది ఆయనకు తెలుసు. ఆల్రెడీ ఆయన చేస్తున్నారు కాబట్టి ఈ నోస్ హౌ టు, అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఎవరితో మీట్ అవ్వాలి, ఎలాగ డీల్ని ఈ సక్సెస్ చేయాలి, క్లోజ్ చేయాలి అనేది ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఆయన తెలుసు. అండ్ డెఫినెట్గా అది జరుగుతుందండి. సో మనం చాలా గుడ్ న్యూసెస్ మనం ఈ 5 yearsలో వినబోతున్నాం. అయ్యో ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చింది అమరావతి కానీ వినబోతున్నాం. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు ఆయన కొన్ని లొకేషన్స్ ఐడెంటిఫై చేశారండి ఆంధ్రాలో. డెఫినెట్గా ఆ ఏరియాస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా రాబోతున్నాయి, వస్తాయండి. అంటే ఎంప్లాయ్మెంట్ విజన్లో చూస్తే ఎస్, ఇప్పుడు చాలా కంపెనీస్ రాబోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ కూడా ఇది రైట్ టైం అండి. సో మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళు చాలా నెగిటివ్ కామెంట్స్ రాస్తూ ఉంటారు. అవును, అమరావతి అన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినా కానీ నెగిటివ్ కామెంట్స్ రాస్తారు. అవునండి, ఎందుకంటే ఇదంతా ఆకాశంలో ఏదో మీరు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు అని చెప్పి అన్నారు. కానీ వాస్తవంగా ఆ రోజు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ఆలోచనల్ని ఎవరైతే ముందే పసిగట్టారో అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు మంచి టాప్ పొజిషన్లో ఉన్నారండి. మంచి ప్రాపర్టీస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. నేను రీసెంట్గా మన మురళీమోహన్ గారు వీడియో ఒకటి చూశానండి. ఓకే. అప్పట్లో హైటెక్ సిటీ అనౌన్స్ చేసినప్పుడు అసలు అక్కడ ఏమీ లేదు, అంతా రాళ్ళు, అంతా బంజరు భూమి ఉండేది. అక్కడ ఒక లేఅవుట్ వేశారు, మీరు వినుంటారు. ఇప్పుడు ఈ చార్మినార్ పెట్టారు కదండి, అక్కడ జుబ్లీ ఎన్క్లేవ్ అని ఒక ఏరియా ఉందండి. అది మురళీమోహన్ గారు వేసిన లేఅవుట్ అనమాట. అప్పట్లో 750 రూపాయలకి అమ్మారు. గజం 750 రూపాయలకి అమ్మారంట. ఈరోజు అది 3 లక్షలు ఉందండి. గజం 3 లక్షలు ఉంది అది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అప్పుడు హైటెక్ సిటీని ఆ విజన్ ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారిదే. అప్పట్లో అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఇండియాకి వచ్చారు, ముంబైకి కూడా వెళ్ళలేదు, హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ అప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. అప్పుడు ఏముందండి, ఏం లేదు. బట్ ఇక్కడికి వచ్చారు. ఆ విజన్, ఆయనకి ఆ విజన్ ఉంది, ఆయన రప్పించారు, అంత కెపాసిటీ ఉంది ఆయనకి. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా హైదరాబాద్ వచ్చినా కానీ మన హైదరాబాద్లోనో అమెరికాలో ఉండని గచ్చిబౌలి ప్రాంతంకి వెళ్తే అలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక 8 months బ్యాక్ కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూ విన్నానండి. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చైర్పర్సన్ వచ్చారు కదండి, ఆయన అసలు ఇది ఇండియా అయినా అని అడిగారంట. అంటే అంతలా డెవలప్మెంట్ అయ్యిందండి. డెఫినెట్గా ఆ డెవలప్మెంట్ మనం చూస్తామండి అమరావతిలో. డెఫినెట్గా చూస్తాం. నేను ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ అనేది ఒకవేళ ఓకే, మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేకపోతే అనుకో ఓకే, కానీ ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న విజన్ మడుకు నమ్మండి 100%. అది ఒక 5-6 సంవత్సరాల్లోనే విజన్ అయితే ఉందండి. నేను ఈ కామెంట్స్ చేసే వాళ్ళకి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి. పార్టీని పక్కన పెట్టండి. పార్టీ ఒకటి, కులం ఒకటి, ఈ రెండు పక్కన పెట్టి డెవలప్మెంట్స్ చూడండి. ప్రీవియస్గా ఆయన ఎక్స్పీరియన్స్ చూడండి, అంతే. ఇప్పుడు చేయబోయేది చూడండి. అంటే చూడండి, ఇప్పుడు మీ పార్టీ కులం పక్కన పెడితే సిటీ డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు కదా. 100%. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి, మీరే బ్యాడ్ అవుతారు. నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి అప్రిషియేషన్ కావాలి, అందరం బాగుండాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు అయితే ఎవరు పెట్టరండి. అవును, నిజంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, గతంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసే వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ అయితే అమరావతిలో ఉంటుంది 100%. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్ అయితే కాదండి, కాదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ప్రూవెన్ క్యాండిడేట్. సో ఆయన గురించి మనం నెగిటివ్గా మాట్లాడకూడదు. డెఫినెట్గా పాజిటివ్గా మనం ఆలోచిద్దాం.